సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎగ్జిబిటర్లు నిర్మాతలకు సంబంధించి వివాదం నడుస్తోంది. కలెక్షన్లకు సంబంధించి రెంటల్ షేరింగ్ మోడల్స్ పై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెంటల్ షేరింగ్ మోడల్స్ లో ఉన్న వ్యత్యాసాలు ఈ పోస్ట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. షేరింగ్ విధానం మల్టీప్లెక్స్ లో ఉంటే సింగిల్ స్క్రీన్లలో రెంటల్ విధానం కొనసాగుతోంది. షేరింగ్ విధానంలో థియేటర్ యజమానులకు లాభం జరుగుతున్నట్లు ఆ పోస్టులో కనబడుతోంది. రెంటల్ విధానంలోని ఎన్ని కలెక్షన్స్ వచ్చినా వారికి వచ్చే ఆదాయంలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎగ్జిబిటర్లు నిర్మాతలకు సంబంధించి వివాదం నడుస్తోంది. కలెక్షన్లకు సంబంధించి రెంటల్ షేరింగ్ మోడల్స్ పై చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెంటల్ షేరింగ్ మోడల్స్ లో ఉన్న వ్యత్యాసాలు ఈ పోస్ట్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. షేరింగ్ విధానం మల్టీప్లెక్స్ లో ఉంటే సింగిల్ స్క్రీన్లలో రెంటల్ విధానం కొనసాగుతోంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎగ్జిబిటర్లు నిర్మాతలకు సంబంధించి వివాదం నడుస్తోంది. కలెక్షన్లకు సంబంధించి రెంటల్ షేరింగ్ మోడల్స్ పై చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఒకటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెంటల్ షేరింగ్ మోడల్స్ లో ఉన్న వ్యత్యాసాలు ఈ పోస్టులో క్లియర్ గా కనిపిస్తున్నాయి. షేరింగ్ విధానం మల్టీప్లెక్స్ లో ఉంటే సింగిల్ స్క్రీన్లలో రెంటల్ విధానం కొనసాగుతోంది. షేరింగ్ విధానంలో థియేటర్ యజమానులకు లాభం జరుగుతున్నట్లు ఆ పోస్టులో కనబడుతోంది. రెంటల్ విధానంలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినా వారికి వచ్చే ఆదాయంలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు.